ఇంకో క్వశ్చను. బాగా యాక్టింగ్ చేసే వాళ్ళకంటే ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఎక్కువ తీసుకుంటారా? ఆఫ్‌కోర్స్ యెస్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. లైక్ మనం అది ఇంకో విధంగా మాట్లాడకూడదు. వాళ్ళకేం అందరికి అందరూ యాక్టింగ్ చేయరని కాదు కొంతమంది. బాగా చేసేవాళ్ళు కొంతమంది తీసుకుంటారు. ఇంకొంతమంది ఎలా అంటే నువ్వు బాగుందమ్మా నీ యాక్టింగ్ చాలా బాగుంది. నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నారా అని అడుగుతారు. ఈ అమ్మ యాక్టింగ్‌కి, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కి ఏమి సంబంధం ఏంది? ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఇంత ఫాలోవర్స్ ఉంటానే వాళ్ళని తీసుకున్నారా స్టార్టింగ్‌లో? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇయన్నీ లేవు. యూట్యూబ్ లేదు. ఆ ఒక కాలంలో వాళ్ళని యాక్టర్‌గా తీసుకున్నారు. ఆ ఒక టైంలో ఇలా అడిగి తీసుకున్నారా? నీకు యాక్టింగ్ బాగొచ్చు ఆడిషన్స్‌కి ఎందుకు పిలిచేది? నీకు యాక్టింగ్ బాగుందా లేదా అని తెలుసుకొని యాక్టింగ్ పిలిచి నిన్ను యాక్టింగ్ చేసి ఆడిషన్ చేసి నువ్వు బాగుంటే తీసుకోవాలి. ఇది దాని వే. వీళ్ళేంది నువ్వు సెలెక్ట్ అయ్యావు నీకు ఫాలోవర్స్ ఎంత ఇవన్నీ ఎందుకు రేపన్న రోజు ప్రమోషన్స్కి యూస్ చేసుకోవడానికి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అందరిని పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ యాక్టర్స్ని ఎందుకు పిలవడం. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నిజమే. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఏమి యాక్టింగ్ రాకుండా ఏదో చిల్లర చిల్లర వ్లాగ్స్ చేసుకొని చిల్లర చిల్లర వీడియోస్ చేసుకొని వచ్చి యాక్టింగ్ చేస్తారు. ఈ యాక్టింగ్ ఫీల్డ్ మనం వాళ్ళే తీసుకుంటారు. బాగా యాక్టింగ్ చేసే వాళ్ళు వాళ్ళ థియేటర్ ఆర్టిస్టులు అయినా కానీ వాళ్ళు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు. ఎస్, ఫాలోవర్స్ లేకపోతే నేను దేకరు. అది ఫాలోవర్స్ కావాలి. ఫాలోవర్స్ ఉంటే ఫస్ట్ వీళ్ళు ఎందుకు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి జస్ట్ ఒక 100K 200K ఇలా ఉందంటే ఇంకా వాళ్ళు చార్జ్ చేస్తారు నైనా ఆకాశానికి అందిపోతారు. అందుకే చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చెప్తున్నాను. మీకు యాక్టింగ్ రాకపోయినా పర్వాలేదు. ఇన్ఫ్లుయెన్సర్ అయితే అయిపోండి. అండ్ మీకు ఫాలోవర్స్ మంచిగా గెయిన్ అయితే మిమ్మల్ని ఈజీగా ఇండస్ట్రీలో తీసేసుకుంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అది. సరేనా?